ఆళ్లగడ్డ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుని స్వీకరిస్తున్న ప్రజలందరూ మనసుతో ఆలోచించారు. ఏ ప్రభుత్వం వస్తే తమ జీవితం బాగుపడుతుందని ఈ తీర్పుతో తెలియజేశారు. వైసీపీ చేసే అరాచకాలు టీడీపీ కూటమి బయటపెట్టి ప్రజల్లోకి తీసుకెళ్లినందుకే మెజార్టీతో కూటమి గెలుపొందేలా చేశాయన్నారు. వైసీపీ ఓడిపోతున్నామని తెలిసినా ఆ పార్టీ కార్యకర్తలచే తప్పుడు ప్రచారాలు చేయిస్తూ బెట్టింగ్ పెట్టించారని భూమా అఖిలప్రియ అన్నారు. ప్రజలిచ్చిన ఈ తీర్పు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము. ఎందుకంటే ఇది కేవలం గెలిచినందుకే కాదు, 2019లో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి వాళ్ళ నిర్ణయాన్ని ఎందుకు ఈ విధంగా ఇచ్చారనేది ఆలోచించి దానికి తగినట్టుగానే ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుని గుర్తుపెట్టుకొని 5 సంవత్సరాలు వాళ్ళకి అండగా ఉంటూనే ప్రజా పోరాటాలు చేస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీ కోసము ప్రజల కోసము మొత్తము ఆలగడ్డ తాలూకాలో ఉన్న కార్యకర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు మేము ముగ్గురం కావచ్చు, ప్రతి ఒక్కరం కూడా ఇది మా ఇబ్బంది, మా కష్టం, మా రాష్ట్రము మనం బాగుపడాలని ఒక ఆలోచనతో అందరం కూడా కష్టపడడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో వచ్చిన ఈ రిజల్ట్స్ చూస్తుంటే నిజంగా ప్రజలు మనసుతో ఆలోచించారు. ఆలోచించి ఈ రోజు ఎవరి నాయకత్వం ఉంటేనే మనకి మేలు జరుగుతుందని ఈ రోజు వీళ్ళు ఇచ్చిన ఈ తీర్పుని ప్రజలందరూ కూడా నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గెలుపు మా గెలుపు కాదు, ప్రజల గెలుపు. వాళ్ళ కోసం వాళ్ళ జీవితాలు బాగుపడాలని చెప్పి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రోజు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రం వ్యాప్తం మొత్తం కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జన సైనికులు, బీజేపీ పార్టీ ప్రతి చోట కూడా సమస్యలని ఎత్తి చూపెట్టి వైసీపీ నాయకులు చేసే అరాచకాలు, అక్రమాలు బయట పెడుతూ ప్రజలని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు 3 పార్టీలు కష్టపడ్డాయి. కాబట్టి ఈ రోజు ఈ విధంగా రిజల్ట్స్ రావడం జరిగింది.